హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు శనగపప్పు, ఒక 1 స్పూన్ వరకు మినప్పప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసేసుకొని కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు బీరకాయలు తీసుకొని ఆ తర్వాత పొట్టు తీసేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదు, ఒక 5 మినిట్స్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇలా కలిపిన తర్వాత చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలి. అది చల్లారే అంతలోపు పోపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1 స్పూన్ వరకు జీరా, ఆ తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత బీరకాయ చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. అలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేస్తే అంత బాగుండదు కాబట్టి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే త్వరగా ప్రిపేర్ చేయవచ్చు. ఇలా మొత్తం ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసేసి ఇందాక పోపు వేసుకున్నాం కదా, పోపు వేసుకుంది యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా బీరకాయ పచ్చడి రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.